ఆడిని తిడితే ఈ మీడియా, ఈయన తిడితే ఆ మీడియా అన్నట్టు మనోడికి బాగానే నడిచెళ్తుంది. కానీ ఇది కన్నింగ్ బుద్ధి ఎప్పటికప్పుడే బట్టబయలు అవుతూ ఉంటదండి. ఓ మహిళను తీసుకొచ్చి సాక్షి టీవీని తీసుకొచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ మహిళతో కొన్ని మాటలు మాట్లాడించాడు. నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని, రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. సతీష్ అన్న గారి మాటలు విని 7 కోట్లు ఇచ్చాను అన్నారు ఆవిడ. అంతే కదండి. ఇంకో వీడియో చూపిస్తాను రండి, చూడండి. ఈ వీడియోలో కూడా సేమ్ ఆవిడే, అదే మహిళ, వారి భర్త గారు కూడా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో వారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ మా మిస్సెస్ ఆశించి బాబు సూరికి భవిష్యత్ గ్యారంటీ ఇవన్నీ పలు కార్యక్రమాల్లో పాల్గొనింది. దీన్ని తెలుసుకున్న దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు, రాజంపేట దుగ్గిన చంద్రబాబు గారు. ఆయన ఎవరో మాకు తెలియదండి, నాకైతే అసలు తెలీదు. ఆయన పేరు చెప్పారు ఫస్ట్. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీకు టికెట్ రావాలంటే ఇట్లే కాదు, వేమన సతీష్ అన్న నాకు బాగా తెలుసు, ఆయనకు అందరూ తెలుసు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కాబట్టి ఆయన ద్వారా మీకు టికెట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాను, మీరేమన్నా డబ్బులు పెట్టుకోగలరా అని మమ్మల్ని దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. దుగ్గిన చంద్రబాబు నాయుడు గారు అడిగారటండి, మీరు ఏమైనా డబ్బులు చూసుకోగలరా, పలానా సతీష్ గారు అని ఒక ఆయన ఉన్నారు, డబ్బులు చూసుకోగలిగితే మనం టికెట్ ట్రై చేద్దాం అన్నారట. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటాము, అడగడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంత మించి లేదని మేము చెప్పినాము. సరేమ్మా మీకు 2 కోట్లు కాదు 2 కోట్లు అన్నారట. జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి. మేము చాలా పేదవాళ్ళము, ఆ 2 కోట్లు కూడా అడగడ అప్పు తెచ్చి మేము పెట్టుకున్నాము, అది కూడా చంద్రబాబుకి ఇచ్చినాము. దుగ్గిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చి 2 కోట్లు 2 కోట్ల రూపాయలు కూడా ఎవరో దుగ్గిన చంద్రబాబు అనే ఆయనకి ఇచ్చానని చెప్తున్నాడు. ఆయన ఇచ్చాడా లేదా, ఎలా ఇచ్చాడో ట్రాన్సాక్షన్, అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అవి కూడా ఎంక్వైరీలో తేలాలి. అసలు సంబంధం లేని ఆ వేమన సతీష్ అని ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలోకి? సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోలు ఎందుకు వచ్చాయి మధ్యలోకి? సంబంధం లేని తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తుందనే ఈ ఆరోపణలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం బతుకండి. ఈ ఆధారాలన్నీ బయట పెట్టి నాకే విసుగొస్తుంది. ఏట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు మనుషులు, ఈ వైసీపీ వాళ్ళు, నాకు అర్థం కాదు. ఇది ఈ విషయాలన్నీ మా మిసెస్ సుధామాధవి తెలియదు. ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము వేమన సతీష్కి ఇచ్చినాము, అదంతా ఒట్టిది. మా మిసెస్ ఇదంతా ఆవిడికి తెలీదు, తెలియక 7 కోట్లు వేమన సతీష్ గారికి ఇచ్చామని చెప్పింది అంటున్నాడు ఆయన. ఆవిడికి తెలియకపోవడం కాదు, ఆ సూట్ క్యాండిడేట్ చెప్పమని ఉంటాడు. 7 కోట్లనమ్మా, ఫ్యాన్సీ నెంబర్ బాగుంటది, మొన్న ఇంకోటి ఏదో ఇలాంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు 7 అన్నావు అంటే అది ఇంకా మేము తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బదనాం చేయడానికి మాకు ఒక ఆయుధం దొరికినట్టు ఉంటది. పైగా నువ్వు దళిత మహిళ కాబట్టి మేము వెంటనే ఈ దళిత అనే కార్డు కూడా తీసుకుని నేను వాడుకుంటానని చెప్పి ఆ సూట్ క్యాండిడేట్ ఇచ్చాడు. ఆ ఆలోచన ఆవిడికి, పాపం ఆవిడేముందని అమాయకంగా ఉంది. ఆవిడెందుకు అంత కుట్రల పని, అంత కన్నింగ్ ఎందుకు చెప్తుంది?